హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మందికి స్కిన్ అనేది డ్రై అయిపోవడం, చాలా రఫ్‌గా అయిపోవటం, అలాగే గ్లో అనేది తగ్గిపోవటం సర్వసాధారణంగా ఈ రోజుల్లోనే బయటన తిరుగుతున్న వాళ్ళ అందరిలోనే కనిపిస్తూనే ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా మంచి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే బావుంటుంది కదా అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ మార్కెట్‌లో ఉన్నటువంటి ఏ మాయిశ్చరైజర్‌ని సెలెక్ట్ చేసుకోవాలి? మన స్కిన్‌కి ఏ టైప్ ఆఫ్ మాయిశ్చరైజర్ సరిపోతుంది? సో, ఒకవేళ ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే మరింత ఆయిలీగా అయిపోతుందేమో. సో, బయటకి వెళ్ళేటప్పుడు ఇంకా ఇబ్బందవుతుంది. సో, మొత్తం బయట ఉన్నటువంటి డర్ట్ అంతా కూడా మన స్కిన్‌కి పట్టుకుంటుంది. ఇలాంటి విషయాల్లో చాలా భయపడుతూ ఉంటారు. చాలా మందికి చాలా రకాల డౌట్స్ కూడా ఉంటాయి. సో, అలాంటి వాళ్ళ కోసమే మనకు మార్కెట్‌లోకి మంచిగా అందుబాటులోకి వచ్చేసింది. ప్రిస్మాస్ బీ వారి పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ మనకు అందుబాటులోకి వచ్చింది. ఇది ఏ రకంగా మన స్కిన్‌కి హెల్ప్‌ఫుల్ అవుతుంది? ఎలాంటి స్కిన్ టైప్ వాళ్ళకి ఇది సరిపోతుంది? సో, ఇందులో ఏమేమి ఉన్నాయి ఇంగ్రీడియెంట్స్? ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ గారు. హలో సార్. హలో. యెస్ సార్. పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ క్రీమ్. హ్మ్. సో, ఇప్పటి వరకు మీరు తీసుకొచ్చిన అన్ని ప్రొడక్ట్స్ కూడా వండర్‌ఫుల్ అని చెప్పాలి. సో, అందులో ఈ మాయిశ్చరైజింగ్ కూడా ఎప్పటినుంచో ఉంది. సో, ఇది కూడా చాలా వండర్‌ఫుల్‌గా మార్కెటింగ్ అనేది జరుగుతుంది. నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇది మిగతా ఇప్పటి వరకు చూడని వ్యూవర్స్ కోసం కూడా మాకు కావాలి. సో, ఏ రకంగా ఇది పనిచేస్తుంది? బేసిక్‌గా ఏంటంటే మాయిశ్చరైజర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్కిన్ టైప్ కూడా చూసుకుంటూ ఉంటారు కదా! ఎగ్జాక్ట్‌లీ. ఆల్ స్కిన్ టైప్‌కి సరిపోతుందా ఇది? లేకపోతే పర్టిక్యులర్‌గా డ్రై స్కిన్ అలా సెన్సిటివ్ స్కిన్స్ ఇలాంటి వాళ్ళకేనా? ఆల్ స్కిన్ టైప్స్. కారణం చెప్తాను. మాయిశ్చరైజింగ్ లోషన్స్ అంటే సాధారణంగా క్రీమ్స్, లోషన్స్ అలా రకరకాలు ఉంటాయి. సో, క్రీమ్ బేసా, లోషన్ బేసా. క్రీమ్ అనేది బాగా జిడ్డుగా ఉంటుంది. లోషన్ అనేది ఈజీగా అబ్జార్బ్ అయ్యేటట్టుగా ఉంటుంది. ఇది లోషన్. మెయిన్గా ఏంటంటే ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, న్యూట్రల్ స్కిన్ లేదా టీ షేప్ ఆయిలీ స్కిన్స్ రకరకాలుగా ఉంటాయి స్కిన్స్. మాయిశ్చరైజర్ రాసి ఇది ఎందుకు రాస్తున్నాం? డ్రైగా కనపడకుండా స్కిన్కి మాయిశ్చర్ అందించాలని. కానీ బయట మనం తీసుకునే ఏ మాయిశ్చరైజర్లైనా దాంట్లో పారాబిన్ కానీ, పారాఫిన్ కానీ, పెట్రోలియం జెల్లీ కానీ, వ్యాక్స్ కానీ కంపల్సరీ ఉంటాయి. సో, వాటి వలన దాంట్లో ఉన్న మాయిశ్చరైజర్ బేస్ పెట్టి మంచి ఫ్రాగ్రెన్స్ పెట్టాక మీరు అది ₹10 వాల్యూ ₹1000 కొని వాడేస్తుంటారు. అలా కాకుండా మనకి ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాయిశ్చరైజర్ రాస్తే మళ్ళీ పింపుల్స్ వస్తాయనే అనుమానం ఒకటి ఉంటుంది. అలాగా కూడా అవ్వకుండా డ్రై స్కిన్ వాళ్ళకి ఆయిల్గా కనపడకుండా కూడా స్కిన్లోకి అబ్జార్బ్ అయిపోయి మెయిన్గా స్కిన్ని పోషణిస్తూ స్కిన్కి ఆ గ్లోనిస్తూ స్కిన్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వలన స్కిన్ హెల్దీగా తయారవుతుంది, బ్రైటన్ అవుతుంది అనేటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్న మాయిశ్చరైజర్తో పాటు పింపుల్స్ రాకుండా నయాసినమైడ్ లాంటి టీ ట్రీ ఆయిల్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఉంటూ ఫ్రూట్స్ నుంచి, ఫ్లవర్స్ నుంచి, షియా బటర్స్ నుంచి, ఆల్మండ్ ఆయిల్ నుంచి, సోయా ఆయిల్ నుంచి, వీట్ జర్మ్ ఆయిల్ నుంచి తయారవుతూ ఇప్పుడు ఎవరు చూసినా నయాసినమైడ్, టీ ట్రీ ఆయిల్ మామూలుగా మాట్లాడతారు. కానీ సెరమైడ్ కాంప్లెక్స్ అంటే డీప్ టిష్యూ మాయిశ్చరైజింగ్కి స్కిన్ హైడ్రేషన్ కావాల్సిన సెరమైడ్స్, వాటితో పాటు బయోసాకరైడ్స్. ఇంకో 2 సంవత్సరాల తర్వాత బాగా వినబోతారు ఈ మాట. ఆల్రెడీ ప్రిస్మాస్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్స్ ఉన్నాయి. ఈ బయోసాకరైడ్స్ ఏం చేస్తాయి? డీప్ టిష్యూ హైడ్రేషన్ని, మాయిశ్చరైజింగ్ని, కొలాజిన్ కాంప్లెక్స్ని ప్రొడక్షన్కి హెల్ప్ చేస్తాయి. ఓకే. ఒక్క 10-15 డేస్ వాడండి, మీకు ట్యాన్ పోవడానికి ఒకటి. పింపుల్స్ ఉన్న వాళ్ళకి టీ ట్రీ ఆయిల్ ఉంది ఇందులో. నయాసినమైడ్ క్రీమ్స్ కూడా కొంటున్నారు పింపుల్ కోసం పెట్టింది, నయాసినమైడ్ ఉంది ఇందులో. అన్నిటికన్నా సెపరేట్ గా కొనుక్కోకుండా. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి స్కిన్ వైట్నింగ్ కావాల్సిన పిక్నోజినాల్ అనేది పైన్ బార్క్ అనే ఒక ట్రీ ఎక్స్ట్రాక్ట్లో, పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్లో ఉంటుంది పిక్నోజినాల్. సో, పర్ల్ సాఫ్ట్ అనే పేరుకి తగ్గట్టుగా స్కిన్ పర్ల్లా సాఫ్ట్గా కావాలి అనేదానికి కొంచెం స్కిన్ ట్యాన్ పోవాలి, అలాగే మాయిశ్చరైజ్ అవుతుంది, జిడ్డుగా ఉండకూడదు, ఏ స్కిన్ టైప్ కైనా వాడాలి, పింపుల్స్ వస్తాయేమో అని భయం లేకుండా మాయిశ్చరైజర్ వాడితే పింపుల్స్ పెరగచ్చు ఆయిల్ క్లాగింగ్ అయ్యి అనే లేకుండా హ్యాపీగా పింపుల్ పోనోడు కూడా వాడుకుంటూ స్కిన్ అలా జిడ్డుగా లేకుండా సాఫ్ట్గా బ్రైటెన్గా ఉంటుంది. మీరు ఒకసారి శాంపుల్ తీయండి, మీ చేతికి రాసుకుని చూడండి. దట్ ఈస్ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజింగ్ లోషన్. బుక్ ఓపెన్ చేసినట్టుగా ప్యాకింగ్ కూడా బాగుంది. సో, లోషన్ కాబట్టి మీరు అన్నట్టు అంత క్రీమీగా మీ లేకుండా చేతికి 2 చేతులకి ఇలా హ్యాండ్స్ కూడా రాసుకుని చూడండి. ఫస్ట్ ఒక 1 హ్యాండ్కి రాసి చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగుంది నిజంగానే. మీ 2 చేతులు చూపించండి. చూడండి, ఏ మాయమంత్రం చేయట్లేదు కదా, ఎదురుగుండానే ఉంది కదా. సో, మంచి షైనీగా కనిపిస్తుంది.
అండ్ దీనికి కలర్ డిఫరెన్స్ కూడా ప్లస్ కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా, ఆ, మామూలు మాయిశ్చరైజర్ కుండే జిడ్డులా ఉందా? జిడ్డులా లేదు. దీంట్లో మన స్కిన్ లోనే ఇంకిపోతున్నట్టుగా ఉంది, మొత్తం అబ్జర్వ్ చేసుకుంటున్నట్టుగా ఉంది అనమాట. మళ్ళీ కొంతసేపటికి చూస్తే నార్మల్ అయినట్టుగా ఇప్పుడు చూడండి. కనిపిస్తుంది అసలు. యా, కొద్దిసేపట్లోనే జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సో నార్మల్ గా ఉన్నట్టుగా ఉంది, అసలు రాసుకున్నట్టుగా కూడా తెలియటం లేదు పెద్దగా. దట్ ఈస్ ఇట్. వీఆర్ స్పీకింగ్ ట్రూత్, ఇట్స్ నాట్ Yeah. మార్కెటింగ్. కలర్ కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్లీ. నిజంగా కూడా జోక్ చేయట్లేదు. ప్రిజ్మాస్ బ్యూటీకి సంబంధించిన వేరే ప్రోడక్ట్స్ ఏది వాడినా కూడా నైట్ టైం మాత్రం మార్నింగ్ మాయిశ్చరైజర్ రాసుకుని దాని మీద సన్ స్క్రీన్ రాయాలనుకున్నా దిస్ ఇస్ అ వండర్ఫుల్ మాయిశ్చరైజర్. ఓకే, డే అంతా మీరు అలసిపోయిన తిరిగాక రాత్రి రెస్టింగ్కి నైట్ క్రీమ్ లా నైట్ లోషన్ లా కావాలన్నా పర్ల్ సాఫ్ట్ ఈస్ వెరీ గుడ్. ఈ మధ్యన age group మేకప్ అని వాడొచ్చు. వేసుకునేటప్పుడు కూడా బిఫోర్ మాయిశ్చరైజింగ్ రాసుకుంటున్నారు. ఇంతకు ముందు మాయిశ్చరైజర్స్ రాసుకుంటే మేకప్ అసలు పట్టదు, సో దానివల్ల దీనికి అవాయిడ్ పడుతుంది. చేస్తుండేవాళ్ళు. దీనికి పడుతుంది. దీనికి మీరు ట్రై పడుతుంది. చేస్తారు కదా. యా, ఎందుకంటే జిడ్డుగా లేదు కాబట్టి. ఎగ్జాక్ట్లీ. డెఫినెట్ ఓకే, దాని మీద మీరు మేకప్ వేసుకోవచ్చు, కాంపాక్ట్ పౌడర్ వేసుకోవచ్చు, వాట్ ఎవర్ బ్లషెస్ వాడచ్చు, ఏదైనా కూడా పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ లోషన్ ఇస్ సూపర్లీ బ్యాలెన్స్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్. ముఖ్యంగా ఏంటంటే పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, మగపిల్లని కాదు, ఎవరైనా చిన్న బేబీస్ కూడా వాడచ్చు. అది దాంట్లో బేబీ స్కిన్ ఫ్రెండ్లీ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. ఓకే, సోయా ఆయిల్ ఉంటుంది, వీట్ జెమ్ ఆయిల్ ఉంటుంది, ఫ్రూట్స్ నుంచి వచ్చిన ఎక్స్ట్రాక్ట్స్ ఉంటాయి, షియా బటర్స్ ఉంటాయి, ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది. ఇస్ ఇట్ గుడ్ ఫర్ ద స్కిన్ ఆర్ నాట్? యా, పైన్ సో బార్క్ సీజనల్ వైస్ ఎక్స్ట్రాక్ట్ గా కూడా మాయిశ్చరైజర్స్ ఆల్ చేంజ్ చేస్తారుగా. సీజన్స్. ఇది ఆల్ సీజన్స్ వాడచ్చు. ఓకే, వింటర్ లో ఒకవేళ మీకు డ్రైనెస్ అనిపించింది, యూ విల్ హ్యావ్ అన్ ఎక్స్ట్రా అప్లికేషన్. ఓకే, మిగతా మాయిశ్చరైజర్ జిడ్డు ఇచ్చి మీ స్కిన్ కి పోషణ ఇబ్బంది వాడతారా, లేకపోతే మీ స్కిన్ ని ట్యాన్ తీస్తూ పోషణ పెంచుతూ మీ స్కిన్ కి మాయిశ్చరైజర్ ఇస్తూనే జిడ్డు లేకుండా ఉండేది వాడతారా? ఇప్పుడు ఆయిల్ స్కిన్ ఉండేవాళ్ళు, సో ఆల్రెడీ మా స్కిన్ ఆయిలీగా ఉంది, ఇంకా మాకు మాయిశ్చరైజర్ ఎందుకు, మేము అప్లై చేసుకోవాల్సిన నెసెసిటీ ఏంటి అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు డెఫినెట్ గా అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. సి, ఆయిలీ స్కిన్స్ ఉన్న వాళ్ళు అనేది ఆయిల్ ప్రొడక్షన్ మీ స్కిన్ లో ఆయిల్ గ్లాండ్స్ వచ్చేది, కానీ అది ఇంకా జిడ్డుగా అయితే మాయిశ్చరైజర్ రాస్తే బాగుంటుందని వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు. అలాగే సన్ స్క్రీన్ రాస్తే ఆయిల్ గ్లాండ్స్ క్లాగ్ అయ్యి ఇంకా జిడ్డుగా అనిపించి, లేదా వైట్ హెడ్స్ లాగా, బ్లాక్ హెడ్స్ లాగా, అట్మాస్ఫియర్ డస్ట్ పొల్యూషన్ క్యాచ్ చేసి బ్లాక్ హెడ్స్ రావచ్చు, అలాగే పింపుల్స్ రావచ్చు అనేవి అయి ఉండొచ్చు. కానీ పర్ల్ సాఫ్ట్తో ఉండదు. ఓకే, పర్ల్ సాఫ్ట్ మీరు అప్లై చేస్తే మీ స్కిన్లో ఉన్న నయాసినమైడ్ వలన, టీ ట్రీ ఆయిల్ వలన ఎక్సెస్ ఆయిల్ ప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూనే షియా బటర్స్ నుంచి, తర్వాత టీ ట్రీ మన వీట్ జెమ్ ఆయిల్ నుంచి, సోయా ఆయిల్ నుంచి, సెరమైడ్స్ నుంచి, బయోసాకరైడ్ నుంచి వచ్చేటువంటి డీప్ టిష్యూ స్కిన్ హైడ్రేషన్ అండ్ కొలాజన్ ప్రొడక్షన్, అలాగే పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ వల్ల స్కిన్ లైటనింగ్ ఉపయోగపడుతుంది. అలానే రంగు మారిపోరు. ఇట్ ఈస్ అన్ యాంటీ ఆక్సిడెంట్, స్కిన్లో ఉన్న టాక్సిన్స్ని తగ్గిస్తుంది. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి అందుబాటులోకి మా అందరి కోసం తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో వ్యూయర్స్ చూస్తున్నారు కదా, మీలో ఎవరైనా డ్రై స్కిన్ ఉన్నా కూడా, సో చర్మం అంతా కూడా మాడిపోతున్నట్టుగా కొంచెం చాలా మందికి డ్రై అయిపోయి అంటే పగుళ్ళు రావటం కావచ్చు, లేకపోతే చర్మం పొరలు పొరలుగా ఓడడం కావచ్చు, యాక్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కూడా సూటబుల్ మాయిశ్చరైజర్ ఈ పర్ల్ సాఫ్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు. సో మీలో ఎవరైనా ఒకవేళ ఆర్డర్ చేసుకోవాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఆర్డర్ చేయొచ్చు. లేదు అంటే ప్రెస్మాస్ బీ వాళ్ళది వెబ్సైట్ కూడా ఉంది. సో డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు ఒరిజినల్ ప్రోడక్ట్ కూడా దొరికే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.